హలో గైస్, టుడే 9:45 ఇరుముడి షో రిప్లేస్ సినిమాస్ వైజాగ్లో చూశాను. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది. థ్యాంక్ యూ అల్లర్జున్ గారు. సో లెట్స్ టాక్ అబౌట్ ఇరుముడి నౌ. దాదాపు 10 years నుంచి రవితేజ గారి సినిమాలు చూస్తే దాదాపు 16 మూవీస్ అనేవి రిలీజ్ అయినాయి. ఆ 16 మూవీస్లో మెజారిటీగా హిట్ అయినవి మాత్రం ఓన్లీ 3 మూవీసే. రాజా ది గ్రేట్, క్రాక్ అండ్ ధమాకా. ఇవి తప్పించి మిగతా అన్ని సినిమాలు కూడా అసలు ఏ రేంజ్లో పర్ఫామ్ చేసేది అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ శివ నిర్వాణ గురించి మాట్లాడుకుందాం. శివ నిర్వాణ గారు 4 మూవీస్ డైరెక్ట్ చేశారు. అందులో 2 hits ఇచ్చారు, 2 సరిగా ఆడలేదు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఎత్తుకున్న ప్రాజెక్టే ఇరుముడి. సో ఇరుముడి ఎలా అనిపించిందంటే నాకైతే బాగా వర్క్ అయింది. ఈ సినిమాలో మెయిన్గా వర్క్ అయింది ఏంటంటే ఎమోషన్ అండ్ స్క్రీన్ ప్లే. సినిమా స్టోరీ అనేది చాలా సింపుల్. ఒక ఫాదర్ అండ్ డాటర్ లవ్ వేరియస్ సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళిద్దరు రిలేషన్ ఎలా ఉందనేది ఎక్స్ప్లోర్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఒక గుడ్ సోషల్ మెసేజ్ కూడా ఈ సినిమాలో ఇంక్లూడ్ అయ్యి ఉంది. మేజర్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక హాలీవుడ్ థ్రిల్లర్ వైబ్స్ వచ్చాయి. నేటివిటీ మన ఇండియన్ నేటివిటీ అయినా కానీ ఆ సినిమాటోగ్రఫీ, స్టేజింగ్ అండ్ బ్లాకింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, వెరీ టాప్ నాచ్. నెక్స్ట్ జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ సాంగ్స్ అనేవి చాలా బాగున్నాయి. నెక్స్ట్ యాజ్ యూజువల్గా చెప్పాల్సిన పని లేదు, మల్లెపూల పలికే సాంగ్ అయితే నిజంగా వెరీ గుడ్ సాంగ్. ఇనిషియల్గా వాయిస్ నాకు ఎందుకు వర్కౌట్ అవ్వదేమో అనిపించింది, థియేటర్లో పెద్ద నాకైతే బాగానే అనిపించింది. నెక్స్ట్ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో దానికి అంత లిప్సింగ్ కుదరలేదని నాకు అనిపించింది. ఓవరాల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ చాయిస్. నెక్స్ట్ శివ నిర్వాణ గారి గురించి మాట్లాడుకుందాం. శివ నిర్వాణ గారి గురించి మాట్లాడాలంటే ఎంతమంది తీసిన ఆయన సినిమాలకి ఈ సినిమాకి అసలు పొందనే లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఫీల్ గుడ్ ఫిల్మ్స్ ఇలాంటివి చేయడంలో అలవాటు, కానీ ఎప్పుడు ఇలాంటి ఒక హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ ఉన్న జానర్ని ఎప్పుడు ట్రై చేసిందని నాకు అనిపించలేదు. బట్ కంప్లీట్లీగా డిఫరెంట్గా ఉన్నా సరే ఆయన చాలా ఎక్స్ట్రాడినరీగా డీల్ చేశారని నాకైతే అనిపిస్తుంది. బికాస్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ దగ్గర రివర్స్ స్క్రిప్టింగ్ చేసారేమో అనిపిస్తుంది. అంటే ఆ డీటెయిల్స్ కూడా సినిమా అబ్జర్వ్ చేస్తే ప్రతి డీటెయిల్ కూడా చాలా బాగా తీసుకున్నారు. కానీ మైనస్లు ఏం లేవంటే ఉన్నాయి. కొన్ని లాజిక్స్ అనేవి ఎందుకు విడిచిపెట్టారని నాకు అనిపించింది. ఎందుకంటే ఫర్ సపోజ్ సినిమాలో స్పాయిలర్ కాకుండా కానీ సినిమాలో చాలా క్రైమ్స్ అవి కొన్ని హత్యలు అవి జరుగుతుంటాయి. అలాంటి టైంలో అసలు పోలీసులు ఏమాత్రం కూడా ఎక్కడా కనిపించరు, ఏమీ చేయరు. ఎంత రూరల్ బ్యాక్డ్రాప్ తీసుకున్నా నామకే వస్తాయనో ఒక 2-3 కానిస్టేబుల్ కేసో సంథింగ్ పెట్టుంటే బాగుందని నాకు అనిపించింది. బట్ ఇవేవి కూడా చెప్తున్నాను కదా, ఇవేవి కూడా మీ సినిమా ఫ్లోర్ డిస్టర్బ్ చేయవు. అలాగే ఇవేవి కూడా సినిమా మీద మీకు నెగిటివ్ ఒపీనియన్ తీసుకురావు. ఏ దగ్గర స్టార్ట్ అయ్యి జెడ్ దగ్గర ఎండ్ అయ్యేసరికి జెడ్ సింపుల్గా ఉన్నా సరే ఈ మధ్యలో A to Z అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు సినిమా. ఈ మధ్యలో ఏంటో ప్రతి సినిమా కూడా అంటే ఈ ఆఫ్టర్ సంక్రాంతి రిలీజెస్ తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. ఈ మధ్యన వచ్చిన సినిమాలన్నీ మంచిగా ఎంటర్టైన్ చేస్తానని ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. ఒక DC కావచ్చు, ODC కావచ్చు, నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీ కావచ్చు. సో సినిమా ఇండస్ట్రీ గుడ్ టైం నడుస్తుందని నాకైతే అనిపిస్తుంది. హోప్ రేపు టాక్సిక్ అండ్ ఎవ్రీ మూవీ కూడా అదే కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓపెనింగ్ సీన్, ఈ సినిమా ఓపెనింగ్ సీన్ ఏదైతే ఉందో అది నిజంగా సర్ప్రైజ్ చేస్తుంది మిమ్మల్ని. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అది సరిగ్గా అవసరం లేదు, మీరు నార్మల్గా చూసినా కానీ ఓపెనింగ్ సీన్ ఏదైతే ఉందో ఆ సెకండ్ హాఫ్లో ఇచ్చే పే ఆఫ్. శివనారాయణ గారు నేను విజిల్ వేసానండి మీకోసం థియేటర్లో, చాలా బాగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో ఉన్న ఎమోషన్ అయితే నిజంగా వెరీ హార్ట్ హీటింగ్. అండ్ రవితేజ గారి గురించి మాట్లాడితే నిజంగా ఈ దశాబ్దం నుంచి ఏదైతే మనం రవితేజ గారిలో మిస్ అవుతున్నామో అది బాగా అచీవ్ చేశారు శివనారాయణ. అక్కడే మీరు సక్సెస్ కొట్టారు. నిజంగా ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు రవితేజ గారి ఇచ్చే ఎక్స్ప్రెషన్ కన్నంటే ఎలా నీరు గారుతుంటుంది, కోపం, బాధ. రంగస్థలంలో ఏదైతే రామ్ చరణ్ గారు బ్రదర్ చనిపోయినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ అనేది మెయింటైన్ చేస్తారో బాడీలో, అలాంటి ఒక పర్ఫార్మెన్స్, అలాంటి ఒక నిజంగా చెప్పాలంటేనే ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా సినిమా చూడండి, డెఫినెట్లీ ఫ్యామిలీతో చూడొచ్చు. మెయిన్గా సినిమా యొక్క స్ట్రెంగ్స్ అయితే స్టోరీ, స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ స్కోర్, పర్ఫార్మెన్సెస్, క్యాస్టింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ డ్రామా. నెగిటివ్స్ చెప్పాను కదండి. నెగిటివ్స్ అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే అవే చిన్న చిన్న లాజిక్స్. నాకు ఎక్కడో ఆ మల్లెపూల పల్లకి సాంగ్ కొంచెం హైలో స్టార్ట్ అయ్యి ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. అది అందరికీ అనిపించకపోవచ్చు. సో ఓకే, ఇట్స్ ఎ గోల్డెన్ వర్తీ ఫిల్మ్. ఖచ్చితంగా
థియేటర్లోనే చూడాలా అంటే ఎస్, థియేటర్లో చూస్తే ఖచ్చితంగా బాగుంటుంది. స్పాయిలర్స్ ఏం తెలుసుకోకుండా వెళ్ళండి, ఎందుకంటే ఈ సినిమా రన్ అయ్యేదంతా ట్విస్ట్ల మీద రన్ అవుతుంది. సెకండ్ హాఫ్లో మేజర్ ట్విస్ట్ అనేవి ఉంటాయి, అవి కానీ తెలిసిపోతే మీకు సినిమా ఎక్స్పీరియన్స్ అని డిస్టర్బ్ అవుతుంది. సో గైస్, దట్స్ మై రివ్యూ. నాకైతే బాగా నచ్చింది. రవితేజ గారు కంబ్యాక్ ఇచ్చారు. నిజంగా సెకండ్ హాఫ్లో మీరు కళ్ళంట నీళ్ళు పెట్టుకొని ఇంటికి వెళ్తారని నేను అనుకుంటున్నాను. సో మరి చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. దిస్ ఈస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్.